నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రజావాణిలో 83,000 దరఖాస్తుల స్వీకరణ, 62% పరిష్కారం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొనసాగిస్తామన్న భట్టి. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఇవాల్టి నుంచి అవగాహన తరగతులు, అసెంబ్లీ మండలిలో సభ్యులు వ్యవహరించే తీరుపై కార్యశాల. మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు, విచారణకు రావాలని ముగ్గురికి సిపి నోటీసులు. మమతా బెనర్జీకి కాంగ్రెసేతర నేతల నుంచి పెరుగుతున్న మద్దతు. ఇండి కూటమిని నడిపించే సామర్థ్యం దీదీకి ఉందన్న లాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ, ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారంపై చర్చ. ప్రజావాణికి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 43,272 ఫిర్యాదులు పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా వాటిలో ఉద్యోగుల అంశాలు, ప్రభుత్వం పాలసీలకు సంబంధించినవి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ స్పందన లేని అంశాలు కూడా పరిష్కారం అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజావాణి ఏడాది పూర్తి చేసుకుంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరుసటి రోజే ప్రజావాణికి శ్రీకారం చుట్టింది. ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అందులో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ మొదలుపెట్టారు. ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 84 ప్రజావాణి సదస్సులు జరిగాయి. ఏడాదిలో 82,955 ఫిర్యాదులు అందగా 62% పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించి 4,713 ఫిర్యాదులు సహా 34,970 ఫిర్యాదులు వివిధ శాఖలకు పంపించారు. రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవలసినవి అందులో ఎక్కువగా ఉన్నాయి. ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ప్రజావాణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కూడా నిర్వహిస్తున్నారు. ఏడాదిలో 43,272 ఫిర్యాదులు పరిష్కారం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడంతో పరిష్కారమయ్యాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇందిరమ్మ కాలంలో కనీసం ఒక 35-40 ఏళ్ల కింద భూమి, బంచరాయి భూమి, ఎకరం భూమి పట్టా ఇచ్చింది. అయితే పాస్బుక్ రాలే ఇంతవరకు. అయితే 20 అక్కడ కటంగూరు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ కాడికి, ఆర్డీఓ కాడికి ఎంతమంది కాడికి తిరిగినా కానీ వస్తుందా ఇస్తాం, దాని టైం వచ్చినాడ వస్తుందని ఇట్లనే జరుపుతుంది. 20 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ నుంచి అది వస్తలేదు. ప్రజాభవన్లో వచ్చి ఇక్కడికి వచ్చి 3-4 నెలలు ఇక్కడ ఆఫీసులో ఒకటి అప్లికేషన్ పెట్టి దరఖాస్తు ఇచ్చిపోయినాం. మాకు ఈ పాస్బుక్లు వచ్చినాయి. ప్రవాసీ ప్రజావాణి అని పెట్టడం వల్ల గల్ఫ్ దేశాల్లో ఈ దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో మన కార్మికులు వెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బందులు పడితే వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చి ప్రవాసీ ప్రజావాణిలో చెప్తే ఇక్కడి గవర్నమెంటు మళ్ళీ ఎంబసీలకు ఉత్తరాలు రాయడము, ఎంబసీలతోని వాళ్ళకి సంప్రదింపులు చేసి వాళ్ళు ఇండియాకు తీసుకొస్తున్నది. డెత్ అయినటువంటి మైగ్రెంట్స్ను కూడా ఇండియాకు తీసుకురావడం జరుగుతుంది. దీనికి రేవంత్ రెడ్డి గారు మృతులకు మృతధన సహాయం కింద 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించి భారతదేశంలో విదేశాల్లో చనిపోతే ఎక్కడ కూడా ఈ ఎక్స్గ్రేషియా అనేది లేదు, ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు ఏ గవర్నమెంటు. అది మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదొక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని చేస్తున్నారు. నాకు 2020లో వెలుగుబండి దాడి చేసింది. గత ప్రభుత్వం ఎన్నో చుట్టూ తిరిగిన ఆఫీసులో పోయిన కాళ్ళే పని. రెవెన్యూ డిపార్ట్మెంట్ సుఖ కేర్ చేయలే. గాంధీ హాస్పిటల్ నుంచి సరోజిని హాస్పిటల్ నుంచి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ మస్తు ఖర్చు అయిన పూటకు తిండి లేదు. అదేవిధంగా మస్తు తిరిగిన ప్రభుత్వం వెనుక మస్తు తిరిగిన ఆఫీసులో ఏ ప్రభుత్వం నాకు సాయం చేయలే. ప్రజావాణిలో నేను దరఖాస్తు పెడితే నాకు ఇది పని అయింది.
ప్రజల ఇబ్బందుల్ని నేరుగా విని సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిరంతరం కొనసాగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును కంప్యూటరీకరించి అధికారులకు పంపించి సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చకపోగా 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. పట్టాలు పొందిన పోడు రైతులకు సౌర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందుకు నడిపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగటానికి కేంద్ర ప్రభుత్వ పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుందనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం. ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2-3 రోజుల్లోనే ఆదేశాలు ఇస్తాం. వాటికి సంబంధించిన సమాచారం ఐటీడీఎల్ ద్వారా కూడా ఇస్తాం మీకు. దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజావాణికి ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులు ప్రజాభవన్లో కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వానికి ప్రజావాణి ఇన్ఛార్జి చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య, కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆకాంక్షించారు. మంచు కుటుంబ వివాదం రోజురోజుకి ముదురుతుంది. మోహన్ బాబు తన తనయుడు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ గొడవ సర్దుమణక్కముందే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో మరో కేసు నమోదైంది. గొడవల నేపథ్యంలో మంచు కుటుంబంలోని 3కి రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నటుడు మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరు కూడా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీనిపై కూడా కేసు నమోదైన పరిస్థితి. అయితే మరోవైపు నిన్న ఏదైతే జరిగిందో ఘటన, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడి నేపథ్యంలో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు ఇవ్వడంతో ఆయనపై బిఎన్ఎస్ సెక్షన్ యాక్ట్ ప్రకారం 119 సెక్షన్ ప్రకారం ఆయనపై కేసు నమోదైన పరిస్థితి. ప్రస్తుతం మోహన్ బాబు అయితే గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు, విష్ణు అదేవిధంగా మనోజ్కు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ముగ్గురులో ప్రస్తుతం మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన హాజరవుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే నటుడు మంచు మనోజ్ మాత్రం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే విచారణలో రాచకొండ పోలీస్ కమిషనర్ ఏమేం ప్రశ్నిస్తారు, వీరి ముగ్గురిని ఈ వివాదంపై ఏమేం ప్రశ్నిస్తారు అనే విషయం ఇంకా తెలవాల్సింది. అయితే ఎందుకు వీరి మధ్య గొడవలు ఈ స్థాయిలో జరుగుతున్నాయి అనే విషయంపై పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే నిన్న జల్పల్లిలో జరిగిన ఏదైతే జరిగిన వివాదం ఉందో ఆ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు వివాదానికి కారణం ఏంటి, ఒకరిపై ఒకరు ఈ విధంగా దాడి చేసుకోవడానికి, ఈ విధంగా పరిస్థితులు వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయంపై అయితే పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇదే విషయంపై అయితే వీరి ముగ్గురికి కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో
ఎవరెవరు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అనే దానిపై మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటలకల్లా నటుడు మోహన్ బాబు, అదేవిధంగా ఆయన కుమారులు మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒకవైపు మోహన్ బాబు ఆసుపత్రిలో ఉన్న కారణంగా ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం ఇంకా తెలవాల్సి ఉంది. మరోవైపు మంచు మనోజ్ అయితే విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మనం జల్పల్లి వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాం. ప్రస్తుతం అయితే మంచు విష్ణు ఇక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విచారణ అనేది ఆసక్తి, విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఏమేం ప్రశ్నిస్తారు అనే విషయాన్ని ఇంకా చూడాల్సి ఉంది. ఇది ప్రస్తుతం అయితే మోహన్ బాబు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు యు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు చేయటాన్ని స్వాగతిస్తున్నానని పిటిషనర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఎన్నటికైనా ధర్మం గెలుస్తుందని, నా పోరాటం గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. వేములవాడ ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న ఆది శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. బీఆర్ఎస్ నాయకుడు చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని హైకోర్టు తీర్పిచ్చింది. అదేవిధంగా 30 లక్షలు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు గడిచిన 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెన్నమనేని రమేష్ ఆయన పౌరసత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. మీరు గడిచిన 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తారు? అంటే నేను కోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. నిజం నిలకడ మీద తెరుస్తుంది చెప్పిన సామెత మన తెలంగాణలో ఉంది. 15 సంవత్సరాల నా ధర్మ పోరాటంలో, న్యాయ పోరాటంలో నేను ఆనాడు అన్నది నేను నిజమైంది అనేటువంటి ఒక సంతృప్తి మా ప్రాంత ప్రజలలో కూడా తను ఏదైనా మాట్లాడితే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం, అందులో నిజం ఉంటుందనేది ఒక క్రెడిబిలిటీ కూడా ఈ తీర్పుతో వచ్చిందని చెప్పిన ఒక భావన నాలో ఉంది. ఇప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ చెన్నమనేని రమేష్ ఇక్కడ ఇండియాలో లేడా? అతను భారతదేశ పౌరుడు కాదని తెలిసి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధినేత అతను ప్రోత్సహించింది అనేది నా ఆరోపణ. నన్ను అణచివేయడానికి, బీసీ నాయకత్వం అణచివేయడానికి అతన్ని వాడుకున్నానని చెప్పినది నా ప్రధాన ఆరోపణ. భారతీయ పౌరుడు కాని ఏ వ్యక్తికి కూడా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు. మరి అలాంటప్పుడు ఈ చెన్నమనేని రమేష్కు ఏ విధంగా టికెట్ ఇచ్చారు? ఏ విధంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయగలిగారు? నేను అదే మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భారతదేశ పౌరసత్వం యొక్క చట్టం ఏం చెప్తుంది? 1955(5)(1)(f). గతంలో ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి ఆ దేశంలో పౌరసత్వం పొంది ఉండి తద్వారా ఈ దేశంపై మమకారంతోనో లేదా తల్లిదండ్రులు చూసుకోవడానికో ఈ దేశంలో మళ్ళీ పౌరసత్వం కావాలనుకుంటే ఆ చట్టం ఏం చెప్తుంది? 1 సంవత్సరం ఉన్న తదుపరి దరఖాస్తు పెట్టుకొని అర్హత చెప్తుంది ఆ చట్టం. ఈయనేం చేసిండు? ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకొని నేను పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చిన ఇక్కడ ఉన్న 13 మాసాలు దాటింది కాబట్టి భారతదేశ పౌరసత్వం ఇవ్వమని చెప్పండి. భారతదేశంలో ఉన్నటువంటి కరీంనగర్ కలెక్టర్ గారి నుంచి మొదలుకుంటే దేశ హోంశాఖ ఉన్నటువంటి అధికారుల వరకు ఆయన పెట్టుకున్న దరఖాస్తు. దాని ఆధారంగా అతని తండ్రి అంతకుముందు ఎమ్మెల్యే కాబట్టి, ఇంకా అతని కుటుంబం రాజకీయాలు ఉన్నతమైన పదవులు ఉన్నారు కాబట్టి చెన్నమనేని వంశం ఏదైతే అంటే ఇతరుల పేర్లు ఇస్తే బాగుండదు, కానీ అతను అలా తండ్రి అడుగుజాడల్లో తండ్రి చాటు బిడ్డగా వచ్చిన క్రమంలో అతను భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. అంటే 13 నెలలు ఉన్న తర్వాతనే దరఖాస్తు పెట్టుకోవాలి మీరు అంటున్నారు. లేదు, తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని మీరు ఆరోపిస్తున్నారు. మరి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేస్తే అధికారులు వాటిని వెరిఫై చేయకుండానే అతనికి భారతదేశ పౌరసత్వం ఇచ్చారా? అదే నేను అనేది అక్కడ అది ఆ చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఇతను 13 మాసాలుగా ఉన్నా అని చెప్పి పెట్టుకున్న దరఖాస్తే తప్పంటున్నా. దాన్ని వెరిఫై చేయకపోవడము, అధికారులు పాస్పోర్టును చూడకపోవడం అనేది కూడా తప్పిదే జరిగింది. ఒకవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశం వరకు పోయినప్పుడు ఏ ఒక్క అధికారాన్ని అతని పాస్పోర్ట్ వెరిఫై చేసి ఉంటే అసలు అది భారతదేశ పౌరసత్వం వచ్చేది కాదు. నేను ఛాలెంజ్ చేసిన తర్వాత జరిగిన విచారణలో ఆయన పాస్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్క ప్రకారం చూస్తే 2 సార్లు వచ్చిండు, 2 సార్లు వేయండు. మధ్యలో 2 సార్లు ఇండియా వచ్చిండు, 2 సార్లు వేయండు. ఆ మధ్యకాలం ఉన్న దేశంలో 96 రోజులు మాత్రమే. దానిపై ఆయన షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తర్వాత 2013 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన భారతదేశ ప్రభుత్వం రద్దు చేసింది, ఎమ్మెల్యే పేరు రద్దు చేసింది, ఆయన పేరు నుంచి ఓటు నుంచి తొలగించారు. అతను ప్రభావితం చేసిండు అంటున్నా.
అధికారులను ప్రభుత్వం చేసిండు. ఎన్నికలు పోటీ చేసేప్పటికి మనం ఏదైతే నామినేషన్ చేస్తామో ఆ నామినేషన్లో పూర్తి వివరాలన్నీ పొందుపరుస్తాం. మనం ఏ పౌరసత్వం ఉంది, ఎక్కడ పుట్టినాము, ఎక్కడ ఉన్నాము, ఏంటి, ఇవన్నీ చేసినప్పుడు ఒక ఫిర్యాదు మీ దగ్గర నుంచి కానీ లేకపోతే బయట ఎవరి దగ్గర నుంచి వచ్చినప్పుడు కలెక్టర్ ఎన్నికల అధికారిగా, జిల్లా ఎన్నికల అధికారిగా ఉంటాడు, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. వాటికి సంబంధించి వెరిఫై చేసుకొని ఇచ్చినట్టే కూడా ఈ తప్పిదం జరిగేది కాదు కదా. అదే నేను అనేది, అది తప్పిదం జరిగేది కాదు. నేను ఎమ్మెల్యే ఎన్నికల్లో అతను పోటీ చేసినప్పుడు కూడా ఇతను భారతదేశ పౌరుడు కాదంటే వాళ్ళు ఏమంటారు, ఓటర్ లిస్టులో పేరుంది కాబట్టి మేము అతని నామినేషన్ ఓకే ఇస్తున్నామంటారు. దానివల్ల మనకు వచ్చినటువంటి సమస్య. దాంతో నేను ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళినా అక్కడ తేల్చే వరకు ఈ ఎలక్షన్ పిటిషన్ మీరు ఆపండి అంటే సుప్రీంకోర్టు హోంశాఖను తేల్చుకున్నది. హోంశాఖ ఆగస్టులో తేల్చింది ఇతను భారతదేశ పౌరుడు కాదని. ఇప్పుడు జర్మనీలో ఉన్న చెన్నమనేని రమేష్ సంబంధించి ఇక్కడ ఎట్లా ఓటర్ లిస్టులో పేరు వచ్చింది, ఏ విధంగా చేర్చుకోగలిగినాడు? అదే అతను తప్పుడు పద్ధతులు, ఫేక్ డాక్యుమెంట్ సమర్పించి ఆ చట్టాన్ని ఉల్లంఘించి పెట్టుకున్న దరఖాస్తుకు అనుగుణంగా 2009 ఫిబ్రవరి 3 నాడు ఆయనకు భారతదేశ పౌరసత్వం వచ్చింది. ఆ పౌరసత్వం ఆధారంగా ఓటర్ లిస్టులో పేరు చేర్చుకున్నారు. ఆ ఓటర్ లిస్టులో పేరు చేసుకున్న దానిలో పోటీ చేయడానికి ఆయనకు అవకాశం చిక్కిందని అధికారులు భావించి ఆయనకు టికెట్ ఇవ్వడంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. అంటే మీరు చెప్తాన్న విషయం చూస్తా ఉంటే కూడా ఇదంతా కూడా ప్రీ ప్లానెడ్గా ముందస్తుగానే భారతదేశ పౌరసత్వం దక్కించుకొని ఆ తర్వాత ఎన్నికల ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకొని ఆ తర్వాత పోటీకి దిగినట్టుకున్నది. ఇదంతా ఫేక్ జరుగుతుందని మీకు నోటీసులో వచ్చిందా? మోసపూరితంగా, కుట్రపూరితంగా లా మేకర్ కావాలనుకుంటున్నాడు, లా బ్రేక్ చేసి వచ్చే అనేది నా దృష్టిలో ఉంది. ఎన్నికల సమయం ఆ తదుపరి నా నోటీసులకు వచ్చినాక నేను ఛాలెంజ్ చేసిన. అంటే నేనేమంటున్నా, లా బ్రేక్ చేసి వచ్చి లా మేకర్గా ఎలా కూర్చుంటుంది, నైతికతనా అని అడిగిన. ఉన్నత కుటుంబం అంటాడు, మచ్చలేని కుటుంబం అంటారు, నిజాయితీ గల కుటుంబం అంటారు. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేసినాడో దానికి సమాధానం చెప్పాడు. ఇంత పెద్ద తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి ఓవైపు ముమ్మాటికి భారతీయుడు, ఓవైపు ఓసే కార్డు హోల్డర్గా కలిగి ఉన్నావు. ఓసే కార్డు హోల్డర్ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఓటకు వేయడానికి కూడా అర్హుడు కాదు. ఆ ఓసే కార్డు 10 సంవత్సరాలు రెన్యువల్ చేసుకోవడానికి జర్మనీలో ఇండియన్ ఎంబసీ బెర్లిన్లో ఆయన దరఖాస్తు పెట్టుకున్నటువంటి ప్రొఫార్మర్ కూడా మీకు చూపించిన, ఇప్పుడు చూపించమని చూపిస్తా. అందులో 2009లో భారతీయుని అంటాడు, 2019లో ఓసే కార్డు రెన్యువల్ చేసుకున్నప్పుడు అక్కడ దరఖాస్తులో 10వ కాలంలో మీరు ప్రస్తుతం ఏ దేశానికి చెందిన వాళ్ళంటే జర్మనీ రాసిండు. గతంలో మీది ఏ దేశం అంటే ఇండియా అని రాసిండు. ప్రస్తుతం మీ హోదా ఏంటంటే రిటైర్డ్ ప్రొఫెసర్ అన్నాడు. అదే భారతదేశానికి వచ్చినప్పుడు నేను ఇండియన్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు. ఇంత తప్పుదో పట్టించినటువంటిది ఫ్రాడ్ ఏదైతే చేసిందో అదంతా కోర్టు గమనించింది. కాబట్టి నిన్నటి రోజు అతను జర్మనీ పౌరుడని తీర్పిస్తూ, గతంలో హోంశాఖ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 30 లక్షల పెనాల్టీ వేసింది. చెన్నమనేని రమేష్ భారతదేశ పౌరుడు కాదు అని 15 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పిచ్చింది. ఇంతకాలం పాటు ఆయన కోర్టులో వాదనలు వినిపిస్తూ తాను భారతీయుడిని అని చెప్పేసి వాదనలు వినిపిస్తూ వచ్చారు. మరి ఈ పోరాటము మీకు ఎలా అనిపించింది? అంటే అతను పదవి లాలస, పదవిని అనుభవించడానికి తండ్రి చాటు బిడ్డాడు. వాళ్ళ తండ్రి ఎమ్మెల్యేగా ఉండదు కాబట్టి అది గుత్తాధిపత్యంలో ఉండాలని చెప్పి ఎమ్మెల్యే పదవి మా కుటుంబానికే దక్కాలని చెప్పినటువంటి దుర్బుద్ధితో చేసినటువంటి తప్పుగా నేను భావిస్తున్నా. తండ్రి కొడుకుల పరిపాలన వల్ల వెనుకబడిపోయింది. ఈ రోజు మేము గెలిచిన తర్వాత సంవత్సరం లోపల నుంచి మా జిల్లాకు 1000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టినాం. ఈరోజు అతను భారతదేశాన్ని మీరు మొత్తం ఈ చెన్నమనేని రమేష్ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఆయన భారతీయ పౌరుడు కాదని మీరు ఏమేమి ఆధారాలు సేకరించారు, హైకోర్టుకు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టుకు కావచ్చు, లేదంటే కేంద్ర హోంశాఖ కావచ్చు, ఏమేమి ఆధారాలు మీరు అందజేశారు అసలు మీరు ఒక పిటిషనర్గా? అంటే అతను ఎప్పుడైతే 1955 చట్టాన్ని ఉల్లంఘించి సంవత్సరకాలం లేకున్న సంవత్సరం ఉన్నా అన్నాడో అదే బేసిక్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు నేను దేవస్థానం చైర్మన్గా పనిచేసిన ఆ సమయంలో వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇతను జర్మనీలో వస్తూ పోతున్నప్పుడు అనేక స్వచ్ఛత కార్యక్రమంలో కలిసేవాడు. ఆయన వస్తున్నప్పుడు 3 రోజుల ముందు రాజేశ్వరరావు గారి ఎమ్మెల్యే కుమారుడు వస్తుందని చెప్పాను వినేవాడిని. ఓ 15 రోజుల తర్వాత రాజేశ్వర కుమారుడు వెళ్ళిపోయిందని వినేవాడిని. నేను గట్టిగా నా యొక్క వ్యక్తిత్వం నమ్ముకున్నవాడిగా, అంటే అసలు సంవత్సరం లేడు కదని చెప్పని ఒకే ఒక ఛాలెంజ్తోని నేను నమ్మకంతో పోరాటం చేసిన నిజాలన్నీ కూడా హోంశాఖతో ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. అంటే ఈ తీర్పు వచ్చిన తర్వాత 15 ఏళ్ళ తర్వాత అయినా కానీ మీరు చేసిన ధర్మ పోరాటం ఫలించింది. వచ్చిన తర్వాత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా నిన్నటి రోజైతే ఆత్మ సంతృప్తినిచ్చింది. నేను చేసిన ధర్మ పోరాటం ఫలించి తీర్పు రావడం ఇది చిరస్థాయిగా ఉండిపోయేది. బహుశా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎక్కడ లేదు. జీవితాంతం గుర్తుంచుకునే విధంగా నా జీవితంలో మరుపురాని ఘట్టంగా
మరుపురాని రోజుగా నేను భావిస్తాను. సార్ చూద్దాం, ఇప్పుడు చెన్నమనేని రమేష్ సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అటుపక్క ఎవరైతే ఆయనకు టికెట్ ఇచ్చారో ఆ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే ఆ తీర్పును ఇచ్చిన తర్వాత చెన్నమనేని రమేష్ కానీ దీని మీద ఏమైనా మాట్లాడారా? నేను అదే స్పందించాలని కోరుతున్నా. బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు స్పందించాలి, కేటీఆర్ గారు స్పందించాలి. ఎక్స్ వేదికగా ప్రతిదానికి స్పందించే కేటీఆర్ గారు, మా వేరే నియోజకవర్గ ప్రజలు మీరిద్దరు కూడా క్షమాపణ చెప్పని కోరుతున్నా. వాళ్ళు ఇప్పుడు తిరిగి సుప్రీంకోర్టుకు అప్పీల్ పోయే అవకాశం ఉందా? ఒక మాట అతను నిన్న రమేష్ బాబు గారు స్పందిస్తూ, ఈ తీర్పు నన్ను నిరాశపరిచింది, హేతుబద్ధంగా లేదనేటువంటి దాంతో నేను ఏకీభవిస్తా అన్నాడు. నిన్నటి రోజు కూడా నువ్వు భారతదేశం చెప్పి తీర్పిచ్చావు నా, ఇంత అడ్డంగా దొరికిపోయినాక మీరు ఇంకా నేను భారతదేశ పౌరుడు చెప్పిన ఎట్లా గుర్తించమంటూ ఎందుకు హేతుబద్ధంగా లేదు అంటున్నా, తీర్పు ఎందుకు నిరాశపడ్డా అంటున్నా. ఇప్పటికైనా నేను సూచన చేస్తున్నా, ఒకవేళ మీరు దేశానికి వస్తే ఎయిర్పోర్ట్లో దిగంగానే ముందుగా తెలంగాణ భూమాతకు క్షమాపణ కోరు దిగంగానే. సార్, ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ చెన్నమనేని రమేష్ సంబంధించిన ఆ కేసులో ఎవరైతే తప్పుడు పత్రాలు ఇచ్చారో, ఎవరైతే తప్పుడు పత్రాలు ఇచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే దానికి ఏమైనా మీరు చొరవ చూపుతారా? అంటే ప్రధానంగా నిన్నే కోర్టు అభిప్రాయపడ్డది, భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మా ప్రాంత అధికారులు తప్పుదోవ పట్టించిందనేది తేలింది. ఇప్పుడు కోర్టులను కూడా ఫ్రాడ్ చేసి తప్పుదోవ పట్టించిన చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడ్డది. అంటే ఎవరు పట్టించారు ఏంటి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే నేను రమేష్ బాబు గారే తప్పుదోవ పట్టించిండు. భారతదేశంలో మా ప్రాంత కరీంనగర్ నుంచి అధికారి నుంచి మొదలుకుంటే దేశంలోని ప్రతి అధికారికి మోసం చేసి భారతదేశ ప్రభుత్వం పొందిండు. చట్టపరంగా ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి నేను పత్రాలను కూడా ప్రభుత్వాలకు అందిస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది చెన్నమనేని రమేష్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన గత 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న పిటిషనరు, ప్రస్తుతము ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు 30 లక్షల రూపాయలు జరిమానా విధించడం అనేది అది చాలా పెద్ద తీర్పు. ఇలాంటి తీర్పు ఎప్పుడూ రాలేదు, చారిత్రాత్మకమైన తీర్పుగా నేను భావిస్తున్నాను, తాను స్వాగతిస్తున్నానని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో తిరుపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. విపక్ష ఇండీ కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారథ్యానికి క్రమంగా కాంగ్రెసేతర నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్కు గట్టి మద్దతుదారుగా ఉన్న ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సైతం ఈ జాబితాలో చేరారు. ఎన్నికల్లో బెంగాల్కు వెలుపల గోవా, త్రిపుర, మేఘాలయ, అసోం, నాగాలాండ్, అరుణాచల్ వంటి రాష్ట్రాల్లో టీఎంసీ ప్రభావం పెద్దగా లేదంటున్న కాంగ్రెస్ అభ్యంతరాల్ని లాలూ తోసిపుచ్చారు. పట్నాలో మాట్లాడిన లాలూ ప్రసాద్ ఇండీ కూటమిని మమత నడపగలరని, ఆమెకు నాయకత్వం ఇవ్వాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇండీ కూటమి ఆ తర్వాత జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో విఫలమవడంతో నాయకత్వ మార్పుపై భాగస్వాముల దృష్టి మళ్లింది. అవకాశం వస్తే కూటమిని నడపడానికి సిద్ధమని మమత చెప్పగా, సమాజ్వాదీ పార్టీ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, యూబీటీ నేతలు ఆమెకు మద్దతుగా గళం విప్పారు. మిత్రపక్షాల్లోని కొందరు నాయకులు ఇండీ కూటమి నాయకత్వంపై చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ పార్టీ ఎంపీలను కోరినట్టు తెలుస్తోంది. భారత్, రష్యా మధ్య మైత్రి అత్యంత ఎత్తైన శిఖరం కంటే ఎత్తైందని, అత్యంత లోతైన సముద్రం కన్నా లోతైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. 3 రోజుల పర్యటన కోసం రష్యా వెళ్లిన రాజ్నాథ్ సింగ్ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, రక్షణ సహకారంపై చర్చించారు. పుతిన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపినట్టు రాజ్నాథ్ చెప్పారు. రష్యా స్నేహితులకు భారత్ అన్ని వేళలా అండగా నిలుస్తుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. భారత్, రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్పై రష్యా రక్షణ మంత్రితో భేటీ తర్వాత పుతిన్తో రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు.